మందికి సరిపడా డబ్బులు 100 మందికి సరిపడా డబ్బులు తెస్తారు. అది అయిపోయిందని చెప్పి మళ్ళీ రెండో రోజుకి రమ్మనమంటే అట్లాగా రోజుల తరబడి తిరుగుతా విలవిలలాడారు వృద్ధులు. అట్లాంటిది ఇప్పుడు కంఫర్ట్గా కూర్చుని తీసుకుంటున్నారు ఇంట్లో. అది ఒకటో రోజుకే 90% అయిపోతుంది. 2-3 రోజులకి మిగతాది. అది కూడా ఏంటంటే వేరే ఊళ్ళల్లో ఉంటే వెనక్కి రావడం, వాటి వల్ల లేటు. టోటల్గా పర్ఫెక్ట్గా అవుతున్నటువంటిది. అవసరమైతే వాలంటీరు వేరే ఊళ్ళో ఉన్నాడు, ఏదైనా హాస్పిటల్లో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి మరి ఇచ్చొస్తున్నటువంటి సిచ్యువేషన్. అదొక బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యత వాలంటీర్కి, అలాంటి వాలంటీర్ని వ్యతిరేకించడంలో తప్పు లేదు. ఎందుకు వాలంటీర్ వ్యవస్థ వలన అది ఈ టైంలో ప్రయోజనం. కానీ పెన్షన్ల జోలికన్నా పోకుండా ఉంటే పోయేది, వాళ్ళని పెన్షన్ల వరకనన్నా ఇవ్వనిచ్చి ఉంటే పోయేదంటే వీళ్ళు పెన్షన్ ఇచ్చి ఓటు వేపిస్తారు. వాళ్ళు అడగగానే ఓటేసేసేటట్టయితే ఇంకెందుకు, అప్పుడు పెన్షన్ తీసుకునేవాడు ఓటు అటు వేయరా. మరి ప్రాక్టికల్గా ఆలోచించడం కాకుండా ఒక రాక్షసంగా ఆలోచించి ఆ వ్యవస్థని ఆపేదాకా ఊరుకోలే. ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థ తప్పంతా ప్రభుత్వానిదే, వాళ్ళకి చేత కాలేదు. మరి ఇంతకుముందు తెలుగుదేశానికి ఎందుకు చేతకాల, కాంగ్రెస్కి ఎందుకు చేతకాలేదు? ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం, ఇచ్చే వ్యవస్థని కొలాప్స్ చేసి ఇంకో వ్యవస్థ ద్వారా ఎందుకు ఇవ్వలేవు అంటే అదేమంటే సచివాలయాల సిబ్బంది. మరి సచివాలయాల సిబ్బంది కూడా జగన్ పెట్టినటువంటి వాళ్ళేగా, మరి వాళ్ళు ఇస్తే తేడా జరగదా? ఒకవేళ సచివాలయాల సిబ్బంది అని కనుక పెట్టుంటే అప్పుడు దాని మీద కంప్లైంట్ పెట్టేవాళ్ళు, వాళ్ళు సచివాలయాల సిబ్బంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. అనుక్షణం అంటే ఆంధ్ర ప్రజలని వెర్రిగొర్రెలు అనుకునేటటువంటి వార్తా కథనాలతో విషాన్ని చిమ్ముతా, ఆ విషాన్ని కూడా మేమే విషం చిమ్ముతాం, మళ్ళీ అది ఎదురోడు చింపాడని చెప్తామనేటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం ఇక్కడ నిజం. వృద్ధుల మీద పగబట్టారు, అలాగే పెన్షన్లు పొందే వాళ్ళ మీద పగబట్టారు, పేదల మీద పగబట్టారు. ఆ పగకి ప్రత్యక్ష సాక్ష్యం గత 5 ఏళ్ల నుండి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ABN, ఈటీవీ వార్తలు, అట్లాగే దీన్ని సమర్థిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. కాబట్టి ఇక దాని వెనకాల పాపమా పుణ్యమా ప్రజలే తేల్చాలి.